ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ 10 రోజుల కస్టడీని కోరుతూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును రౌజ్ అవెన్యూ ప్రత్యేక కోర్టు రిజర్వ్ చేసింది. కస్టడీ పిటిషన్పై తీర్పు వెల్లడిస్తామని కోర్టు తెలిపింది. ఢిల్లీ మద్యం కేసులో ఈడీ అధికారులు నిన్న కేజ్రీవాల్ను అరెస్టు చేశారు. ఈ రోజు మధ్యాహ్నం ఆయనను రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వాదనలు వినిపించారు. అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు తర్వాత ఈ రోజు మధ్యాహ్నం ఆయనను రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈడీ తరఫున అదనపు జనరల్ ఎస్వి రాజు వాదనలు వినిపించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందజేస్తారు. ఇన్నారెడ్డి, ఓవర్ టు యూ. ఇన్నారెడ్డి, వినిపిస్తోందా? ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ 10 రోజుల కస్టడీ కోరుతూ ఈడీ దాఖలు చేసినటువంటి పిటిషన్పై తీర్పును రౌజ్ అవెన్యూ ప్రత్యేక కోర్టు రిజర్వ్ చేసింది. కస్టడీ పిటిషన్పై తీర్పును వెల్లడిస్తామని కోర్టు తెలిపింది. అయితే ఢిల్లీ మద్యం కేసులో ఈడీ అధికారులు నిన్న కేజ్రీవాల్ను అరెస్టు చేశారు. ఇక ఈ రోజు మధ్యాహ్నం ఆయనను రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వాదనలు వినిపించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందజేస్తారు. ఇన్నారెడ్డి, ముఖ్యమంత్రి కాబట్టి ఆయన సాక్ష్యాలు తామేసే అవకాశం ఉంది, తర్వాత సాక్షి ప్రభావం చేసే అవకాశం ఉంది కాబట్టి అరెస్ట్ చేశాము. మనకు 10 రోజుల పాటు మాకు కస్టడీ కావాలని చెప్పి కోరిన పరిస్థితి. అయితే ఇదే కాకుండా దీంట్లో కేజ్రీవాల్ తరఫున అడ్వకేట్ దీని మీద తన ఆర్గ్యుమెంట్ వినిపిస్తూ ఇదంతా కూడా ఈ స్కామ్ కు నాకు ఎలాంటి సంబంధం లేదు, ఇదంతా కేబినెట్ ఆమోదంతో జరిగింది, దీనికి జరిగిన అవకతవకల మీద నాకు ఎలాంటి సంబంధం లేదు. అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తన అత్యుత్సాహం ప్రవర్తిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎవరో అప్రూవల్ ఇచ్చిన సమాచారాన్ని పట్టుకుని వాళ్ళు ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా, అంటే ఒక పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తిని, కేజ్రీవాల్ లాంటి వ్యక్తులను అరెస్ట్ చేసి విచారణ చేయాల్సిన అవసరం లేదు, మామూలు కూడా విచారణ చేయవచ్చు. కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావాలని పరిగెట్టుకుని అరెస్ట్ చేసి విచారణ చేయడం సమంజసం కాదని చెప్పి అన్న ఆర్గ్యుమెంట్ వినిపించిన నేపథ్యం చూస్తాను. మొత్తం మీద ఇరువైపులా దాదాపు మనం గమనిస్తే 3 గంటల పాటు వాడిగా వేడిగా వాదోపవాదాలు జరిగాయి. ఒకవైపున ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అడ్వకేట్లు, మరోవైపున కేజ్రీవాల్ అడ్వకేట్ కూడా తమ వాదన వినిపిస్తూ ఎక్కడికక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అణచివేత ధోరణిలో కనిపిస్తా ఇదంతా కూడా పొలిటికల్ యాంగిల్ నడుస్తా ఉందని చెప్పి అన్న విషయాన్ని పదే ప్రస్తావించిన నేపథ్యంలో ఇదంతా కూడా అసలు టోటల్ స్కామ్ అంతా కూడా ఈయన హయాంలో జరిగిందని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జరిగితే అసలు ఇదంతా కూడా ఒక పాలసీ తీసుకొచ్చాము, అదంతా కూడా క్యాబినెట్ అనుమతితో వచ్చింది, దీనిలో నన్ను కావాలని పెరిగించే ప్రయత్నం చేస్తారని చెప్పని కేజ్రీవాల్ తరఫున అడ్వకేట్ చెప్తున్న పరిస్థితి. సో మొత్తం మీద 3 గంటల పాటు ఇరువైపుల వాదనల మీద కోర్టు ఈ తీర్పు రిజర్వ్ జరిగింది. మరి ఈయనకు అనుకూలంగా వస్తుందా, వ్యతిరేకంగా వస్తుందా, మరి 10 రోజుల పాటు కస్టడీ అడిగారు. 10 రోజుల కస్టడీ మీద ఎలాంటి నిర్ణయం ఉంటుంది దాని మీద మరి ఎప్పుడు రేపు కానీ తర్వాత ఎప్పుడైతే న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది, మరి ఎప్పుడు ప్రకటిస్తారో దాని మీద కూడా ఫ్యాక్ట్ లేదు. కాబట్టి తీర్పు మీద మనకు సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతా ఉంది. మొత్తం మీద ప్రస్తుతానికి మాత్రం జ్యుడిషియల్ రిమాండ్ పంపించి తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ తీర్పు వచ్చిన తర్వాత దాని మీద మనకు పూర్తి స్థాయిలో అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు విచారణకు అనుమతి ఇస్తున్నారా లేదా అంటే దాని మీద, అలాగనే కేసు విషయంలోనే అసలు అరెస్ట్ అక్రమం అంటూ కూడా దీంట్లో కేజ్రీవాల్ చేసిన ఏమైతే అప్పీల్ ఏమైతే ఉందో దీని మీద కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకున్న దాని మీద సర్వత్రా ప్రస్తుతం మాత్రం తీర్పును రిజర్వ్ చేయడం జరిగింది. శిరీష, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.